స్వేచ్ఛగా ప్రేమానురాగాలతో సమాజంలో అన్ని కులాలు, వర్గాలు, మతాలు కలిసి నడిచినప్పుడు మాత్రమే సమాజం భద్రంగా ఉంది. కాబట్టి అందరినీ కోరేది ఒకటే, మనం ఎక్కడికి వెళ్ళినా ఈరోజు క్రీస్తు ఏం చెప్పాడు అనేది, ఆయన ఎలా నడవమన్నాడు అనేది, మనం చర్చికి రావటం కాదు ప్రధానం, ఆయన మార్గంలో నడవటం అనేది ప్రధానం. అలాగే సమానత్వం, ఆ విధానాల్లో మనం నడిచినప్పుడు మాత్రమే ఆ క్రీస్తు ఆశీస్సులు మనం పొందగలుగుతామని చెప్పేసి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. గుడికి వెళ్ళాము, మళ్ళీ మన పని మనం మొదలు పెట్టామని కాదు. సమాజం పట్ల ప్రేమ, అలాగే సమారాధన, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. సమాజం ఎప్పుడైతే బాగుంటుందో సమాజంలో అయిన భాగమైన మనం అందరం కూడా బాగుంటాం. మనందరం కూడా ఒక మంచి సమాజం కోసం ప్రయత్నం చేద్దాం. అందులో మీ అందరి పూర్తి సహకారం అందించాల్సిందిగా ఒక శాసనసభ్యుడిగా మీ నుంచి నేను కోరుకునేది ఒకటే. ఆయన ఎన్నో కష్టాలు ప్రాణత్యాగం చేశాడు. ఎందుకోసం? సమాజం కోసమే కదా. మరి అలాంటి ఆ దైవం చెప్పిన మాటల్లో మనందరం నడుద్దాము. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వానికి తోడ్పడదాము. మెరుగైన సమాజాన్ని ఏర్పడటానికి మన వంతు కర్తవ్యం మనం నిర్వహిద్దాం. మన పల్నాడు ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి. ఇక్కడున్న అందరూ సుఖ సంతోషాలతోటి జీవించాలని చెప్పేసి ఆ యేసుక్రీస్తుని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.